హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ పిల్ల. ఆలు పులావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సింపుల్గా ఒక 3 మినిట్స్లో అయిపోతుంది. కుక్కర్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా వేడెక్కగానే దానికి కావలసిన మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, ఒక యాలకులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాను నేను. అన్నీ మంచిగా వేగగానే దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నేను చిన్నగా తరుముకొని వేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఒక 5 మినిట్స్ వేగగానే, చాలా సింపుల్గా ఉంటుందండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో చేసుకుంటే వేడి వేడి తినొచ్చండి. మమ్మీ డాడీ బాయ్ దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి చేసి పెడితే స్నానం చేయగానే వేడి వేడిగా తింటారు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సింపుల్ వే అండి, ఎప్పుడైనా కర్రీస్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఆలుగడ్డ కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి ఆలుగడ్డ. ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ అండ్ చిన్న టమాటా కట్ చేసుకున్నాను నేను, అది కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు, అది ఎవరిష్టం అన్నమాట. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. కొంచెం టేస్ట్ఫుల్గా అండ్ కలర్ఫుల్గా ఉంటుందని మాత్రమే వేసుకున్నాను. అది వేసుకొని పెద్ద పర్టికులర్గా ఏం రీజన్ లేదు. చూసారు కదా, దానికి కావాల్సిన సాల్ట్, ఆవిరికి పసుపు చిటికెడు, అండ్ కొంచెం నేను గరం మసాలా వేసుకున్నా. గరం మసాలా అంటే అన్ని మసాలాలు లేదు, ధనియాల పొడి అండ్ అది అన్నమాట. చూసారు కదా, ఒక 5 మినిట్స్కి మంచిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కడిగి పెట్టుకున్న 1.5 గ్లాస్ రైస్ అన్నమాట, అది మంచిగా దీంట్లోకి వేసుకోవాలి. ఇది నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను అండి, బాస్మతి రైస్తో కాదు. మంచిగా కలుపుకోవాలి ఫ్లేవర్ఫుల్ రావాలని. చూసారు కదా, మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి, కలర్ఫుల్గా ఉండాలంటే మంచిగా కలుపుకొని. ఇప్పుడు నాది 1.5 గ్లాస్ కాబట్టి గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను నేను. టోటల్ 3 గ్లాస్ పోసుకున్నాను నార్మల్ రైస్ కాబట్టి. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 సరిపోతుందండి. మంచిగా 3 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి రైస్ మొత్తం మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. అలా అయితే మంచిగా మిక్స్ అవుతుంది కాబట్టి తినేటప్పుడు డైరెక్ట్ తినొచ్చు అట్లా. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసాను నేను. టేస్ట్ మాత్రం భలే ఉంది, చాలా నచ్చింది నాకు. నేను తిన్నాను, ఆ క్లిప్ ఎవరు తీయలేదు. మా అన్నయ్య వాళ్ళ కూతురు తిన్నది, తను చెప్పింది టేస్ట్. తనకి ఇష్టం అనమాట ఇలాంటి రైస్లన్నీ తినడం. చూసారు కదా, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక 10 మినిట్స్లో అయిపోయింది అన్నమాట. ఆలుగడ్డ కూడా చాలా మంచి కుక్ అయిందన్నమాట. చూసారు కదా, తింటుంది. మొత్తం తిన్నాక చెప్పమన్నాను అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, లవ్ యూ ఆల్. సూపర్ ఉందంట.